నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో సోదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ్టి నుంచి ఈ నెల 24 వరకు గ్రామ వార్డు సభలు, పగడ్బందీగా లబ్దిదారుల ఎంపికనే లక్ష్యమన్న సర్కారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపు, ప్రాజెక్టుల స్వాధీనంపై చర్చ. నేడు జలసౌధలో సమావేశం కానున్న కృష్ణా యాజమాన్య బోర్డు. కాళేశ్వరం కమిషన్ ఎదుటకు నేడు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. ఆర్థిక వ్యవహారాలపై రామకృష్ణరావును ప్రశ్నించనున్న జస్టిస్ ఘోష్. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం. స్వర్ణయుగం మొదలైందని డొనాల్డ్ వెల్లడి. హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సహా కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్నప్రియ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఇల్లు, నివాసం కార్యాలయంతో పాటు మరో కంపెనీ పైన కూడా సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. తెల్లవారుజాము నుంచే ఏకాకాలంలో 55 బృందాలు హైదరాబాద్లోని ప్రాంతాల్లో సంబంధించి ఏదైతే దిల్ రాజు సంబంధించినటువంటి వ్యాపార భాగస్వాములతో పాటు కుమార్తె సోదరి నివాసాల్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 6 గంటలకు 55 బృందాలు హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి దిల్ రాజు కార్యాలయం, నివాసంతో పాటు ఆ సోదరుడు శిరీష్, కుమార్తె అన్షితారెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి 55 బృందాలు ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అయితే మొత్తంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తుంది. ఏదైతే ఆర్థిక తీస్తున్న సమాచారం దిల్ రాజుతో వ్యాపార భాగస్వాములు ఇళ్లలోనూ సోదాలు అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఏదైతే ఈ సంక్రాంతికి వచ్చినటువంటి గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమాల సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో పాటు గతంలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలపైన అయితే ఆరా తీస్తున్నట్లయితే సమాచారం. ప్రస్తుతం మనం దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాం. ఏదైతే బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలినటువంటి ఆ దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాం. దిల్ రాజు నివాసంలో ఉదయం 6 గంటలకు ఐటీ అధికారులు చేరుకొని లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలను అయితే దిల్ రాజు దగ్గర నుంచి తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. అటు దిల్ రాజుతో పాటు సోదరుడు శిరీష్, అటు కుమార్తె అన్షితారెడ్డి ఇళ్లతో పాటు వ్యాపార భాగస్వామ్యం ఉన్నటువంటి ఇళ్లలోనూ కొనసాగుతున్నాయి. అయితే సినీ నిర్మాత దిల్ రాజుతో పాటు మరో కంపెనీకి సంబంధించినటువంటి వారిపైన కూడా సోదాలు అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగానైతే ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న ఈ ఐటీ అధికారుల సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వర్క్ టు స్టూడియో. ధన్యవాదాలు జ్యోతి కిరణ్. కొత్త పథకాల అమలుకి నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు జరగనున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, గ్రామ సభలకు సంబంధించి తాజా వివరాలేంటి? నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వార్డు సభలు జరగనున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు నిర్వహించి కొత్త పథకాల కోసం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తుది కసరత్తు చేయాలని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేసింది. ఈ రోజు గ్రామ సభలు, వార్డు సభల్లో అంటే 4 పథకాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4గింటికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించి ఇప్పటికే కసరత్తు చేశారు. రైతు భరోసా గురించి అంటే వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ యోగ్యం కానటువంటి అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు కానీ లేక రాళ్లు గుట్టలతో ఉన్నటువంటి భూములు అంటే ఇక్కడ పంట వేసే అవకాశం లేనటువంటి భూములను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించి ఇప్పటికి కొంతవరకు కసరత్తు పూర్తయింది. వాటికి సంబంధించిన వివరాలన్నీ ఈ రోజు నుంచి జరిగే ఆ సభల్లో రైతులకు వివరించి వాటికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. వ్యవసాయ యోగ్యం కానీ మాత్రం చేయబోమని ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద
ఏడాదిలో కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కూలీలను గుర్తించేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జాబ్ కార్డులన్నింటినీ కూడా పరిశీలించింది. సుమారు 6 లక్షల మంది అర్హత ఉన్నట్టుగా గుర్తించారు. వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా గ్రామ సభల్లో చదివి వినిపించి గ్రామాల్లో అభ్యంతరాలు ఉంటే స్వీకరించి తుది జాబితాను ఈ రోజు ఖరారు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మాత్రం కొంత గందరగోళమైన వాతావరణమే నెలకొంది. రాష్ట్ర రేషన్ కార్డుల కోసం చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికే సుమారు 10 లక్షల వరకు ప్రజాపాలనలో దరఖాస్తు చేశారు. అంతకంటే మరొక 12 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఇటీవల కుల గణన సర్వే ప్రకారం దాదాపు 6 లక్షల మందికి రేషన్ కార్డులు కావాల్సిన అవసరం ఉందని గుర్తించారు. వీటన్నిటి ప్రకారం సుమారు 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్తున్నారు. వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే వివిధ వర్గాలను ఈ కుల గణన ఇతర అంశాల ద్వారా వచ్చినటువంటి వివరాల ఆధారంగా లబ్ధిదారులతో ఈ రోజు మళ్ళీ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అందులో పేరు, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, కుటుంబ సభ్యుల వివరాలు వాటన్నింటినీ ఫామ్ నింపించిన తర్వాత వారికి అర్హత ఉందా లేదా ఒక ప్రాథమికంగా నిర్ణయించనున్నారు. అయితే గతంలో ఇక్కడ కూడా దరఖాస్తు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి జరిగే గ్రామ సభల్లో కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ఇందుకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం ఒక యాప్ తయారు చేసింది. యాప్ ద్వారా అంటే గతంలో ప్రజాపాలన దరఖాస్తుల్లో తమకు ఇందిరమ్మ ఇండ్లు కావాలని టిక్ చేసిన వారందరికి సంబంధించి సుమారు 80 లక్షల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వారికి సంబంధించి ఆ మొబైల్ యాప్ ద్వారా వారి ఇంటికి వెళ్లి వారికి సంబంధించిన ఫోటోలు కూడా తీసుకొని వివరాలన్నీ కూడా సేకరించారు. అయితే ఆ ప్రక్రియ అంతా పూర్తి కాదు. సుమారు 40 లక్షల వరకు ఇప్పటి వరకు పూర్తయింది. ఇంకా 40 లక్షల మంది వివరాలు సేకరించాల్సింది. ఇప్పటి వరకు పూర్తయినవి మాత్రం ఎందుకంటే ప్రభుత్వం ఈ 4 పథకాలను కూడా గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించాలని నిర్ణయించింది కాబట్టి ఇప్పటికై వరకు పూర్తయినటువంటి లబ్ధిదారుల జాబితా ప్రాథమికంగా గుర్తించి ఆ రోజు లాంఛనంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకని ఈ గ్రామ సభల్లో వీటికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎంపికైన అంటే మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కాబట్టి అందులో ఈ స్థలం ఉన్న వారిలో అర్హతలు ఎవరెవరు అనేది ఆ గ్రామ సభల్లోనే వారి పేర్లన్నీ కూడా చదివి వినిపించి అక్కడ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారికి అర్హత లేదనో లేక అర్హులు ఇంకా నిజమైన అర్హులు వేరే ఉన్నారనో ఇలాంటి అభ్యంతరాలు ఉంటే స్వీకరించి ఒకవేళ ఈ గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు ఎవరైనా ఉండి నిజంగా అర్హులైనట్లయితే కొత్తగా కూడా గ్రామ సభలో మళ్ళీ ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ 4 పథకాలకు సంబంధించి ఒక తుది ఎక్సర్సైజ్ ఈ రోజు నుంచి జరిగే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో దానికి సంబంధించిన ప్రక్రియ చేయనున్నారు. కొత్తగా దరఖాస్తు స్వీకరించడం, గతంలో ఉన్నటువంటి దరఖాస్తు ఇచ్చిన వాళ్ళలో సర్వేలో తేలిన అంశాలన్నీ కూడా గ్రామ సభ ముందు వాటి ఆమోదం పొందడం, అదేవిధంగా ఇంకా కొత్తగా దీనికి సంబంధించి ఏమైనా సూచనలు ఉంటే కూడా స్వీకరించి 24 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసి 25న తుది జాబితా ఖరారు చేసి 26న ఈ 4 పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించేందుకు సంబంధించిన తుది ప్రక్రియ నేటి నుంచి జరగబోతుంది. స్వప్న, ధన్యవాదాలు నగేష్. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపు ప్రాజెక్టుల స్వాధీనంపై నేడు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అందిస్తారు. రఘువర్ధన్, నేడు బోర్డు సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? 10 నెలల విరామానంతరం కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరుగుతుంది. 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా 2 రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటికి సంబంధించి 2 రాష్ట్రాలు ఏ మేరకు వాడుకోవాలి ఈ సంవత్సరం అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. గతంలో కొనసాగుతున్న ప్రకారం 512, 299 టీఎంసీలను ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకిస్తుంది. తమకు సగం కావాలని తెలంగాణ పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశంలో మరోమారు ఈ అంశం చర్చకు రానుంది. అటు బోర్డుకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. బోర్డు నిర్వహణ కోసం 2 రాష్ట్రాలు నిధులు ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఉమ్మడి జలాశయాలు శ్రీశైలం, నాగార్జున సాగర్ సంబంధించిన ఉమ్మడి జలాశయాల కాంపోనెంట్లను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ ఏది అప్పగించిన నేపథ్యంలో ఆ అంశం కూడా చర్చకు రానుంది. ఇటు టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి ఉమ్మడి జలాశయాల శ్రీశైలం, నాగార్జున సాగర్ సంబంధించిన అవుట్లెట్ల నుంచి ఏ రాష్ట్రం ఎంత నీరు తీసుకుంటుందో లెక్కించేందుకు వీలుగా టెలిమెట్రీ స్టేషన్లను గతంలో మొదటి విడత ఏర్పాటు చేశారు. 2వ విడత ఏర్పాటు కోసం నిధులు ఇవ్వలేదు. ఈ టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు అంశం కూడా వాటి ఎజెండాలో పొందుపరిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలి, అవసరమైతే నిధులు ఇబ్బంది అయితే తెలంగాణనే పూర్తిగా ఇచ్చి
ఆ తర్వాత ఏపీ నుంచి రీఎంబర్స్ చేసుకున్నా చూడాలని అధికారులు గతంలో ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఇవాళ టెలిమెట్రీ అంశం కూడా చర్చకు రానుంది. దీంతో పాటు ఇతర అంశాలు రెండు రాష్ట్రాలు పరస్పరం లేవనెత్తిన అభ్యంతరాలు కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. శ్రీశైలం కుడి కాల్వ పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ విస్తరణతో పాటు రాయలసీమ ఎత్తిపోతల సహా ఏపీ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టిందని వాటిని నిలువరించాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ అంశం కూడా ఎజెండాలో చర్చింది. అటు ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా కొత్తగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని, దీంతో పాటు తుంకేసుల ఇంటేక్ వెల్ ను కూడా కనీస దిగువ నీటి వినియోగ మట్టం దిగువగా నీరు తీసుకుని రూపొందిస్తున్నారు. అది కూడా నిలువరించాలని కల్వకుర్తికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని మరొక 15 టీఎంసీలకు పెంచడానికి కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పరస్పర అభ్యంతరాలు కూడా ఇవాళ సమావేశంలో చర్చగా ఉన్నాయి. అటు నాగార్జున సాగర్ అంశానికి సంబంధించి కూడా తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముందు రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో నాగార్జున సాగర్ ను తిరిగి పూర్తిగా తమ నిర్వహణకు అప్పగించాలి. విభజన చట్టం ప్రకారం నాగార్జున సాగర్ నిర్వహణ పూర్తిగా తామే చేపట్టాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. ఎందుకు సంబంధించి ఈ అంశం కూడా ఇవాళ ఎజెండాలో ఉంది. ఈ అంశాలన్నింటిపైన ఇవాళ సమావేశంలో చర్చ జరగనుంది. స్వప్న, ధన్యవాదాలు రఘువర్ధన్. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం పర్యటన సాగుతోంది. ఇవాళ దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. అక్కడికి వచ్చిన దేశ విదేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో చర్చిస్తారు. తెలంగాణ, హైదరాబాద్లో ఉన్న సానుకూలతల్ని వివరించి రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తారు. అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే పక్కా ప్రణాళికతో దావోస్ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా పర్యటన సాగుతోందని వెల్లడించారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో సహా ఇతర ప్రముఖులు ఆ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం తొలుత స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్ కు పయనమైంది. జ్యూరిచ్ విమానాశ్రయంలో దిగిన సీఎం రేవంత్ రెడ్డి బృందానికి ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో వీరికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం ఎదురైంది. విమానాశ్రయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ప్రతినిధులు జ్యూరిచ్ నుంచి దావోస్ కు రైళ్లు వెళ్లారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సాంకేతిక, ఉద్యోగ, ఉపాధి నైపుణ్య రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయంగా ముందుకెడుతున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే దావోస్ లో 21, 22, 23న జరిగే సదస్సులో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా దాదాపు 15 ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. జ్యూరిక్ విమానాశ్రయంలో చంద్రబాబును కలవడం సంతోషకరమని, తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై చర్చించామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. స్వల్ప సమయమైన గౌరవప్రదమైన చర్చ చంద్రబాబుతో జరిగిందని ఎక్స్ లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఇరువురూ మాట్లాడుకుంటున్న ఫోటోను తన పోస్టుకు జతచేశారు. హైదరాబాద్లో చెరువుల కబ్జాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు. నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తయితే చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయన్న రంగనాథ్ 4-5 నెలల్లో ఆ పని పూర్తవుతుందని చెప్పారు. ప్రజావాణిలో భాగంగా నగరం నలుమూలల నుంచి వస్తున్న ఫిర్యాదుల్ని సమగ్రంగా పరిశీలిస్తున్నామన్నారు. తక్షణమే క్షేత్రస్థాయిలో పరిస్థితులపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారుల్ని ఆదేశిస్తున్నారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆక్రమణలపై ప్రజల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి నేరుగా 89 ఫిర్యాదులను స్వీకరించిన రంగనాథ్ వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. హైడ్రాపై విశ్వాసం పెరుగుతుందనేందుకు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులే నిదర్శనమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై స్పందిస్తూ అక్కడికక్కడే ఆయా ప్రాంతాలకు చెందిన అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తూ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని సూచించడంతో ఫిర్యాదుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులను గూగుల్ మ్యాప్స్ తో పాటు సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఎస్సీ ఇమేజీలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఫిర్యాదుదారులకు చూపించి అందులోని వాస్తవాలను వివరించారు. మరో వారం 10 రోజుల్లో
హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ తో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని రంగనాథ్ తెలిపారు. 4-5 నెలల్లో ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులకు ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా ఎఫ్టీఎల్ నిర్ధారణ జరుగుతుందని, భవిష్యత్తులో చెరువుల కబ్జాకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రంగనాథ్ ఇచ్చిన హామీలపై ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ గారు కలిసింది, మా ఇంటి ముందు స్పేస్ ఉంది, అది యాక్చువల్గా జిహెచ్ఎంసీ వాళ్ళది, అది మేము ప్రొడక్ట్ చేసాం కోర్టుకు వెళ్ళి. అది కార్పొరేట్కి ఇచ్చారు లీజుకి. ఎన్నేళ్ళకి ఇచ్చారో మాకు తెలియదు. మొత్తానికైతే బిల్డింగ్ కట్టాడు. అంటే నాకు అవసరం లేదు ఆ బిల్డింగ్తో పని, కానీ అది పార్కు రోడ్డు, అది దానికోసం వచ్చాము మేము. అమీన్పూర్లో ఉంటాం మేము. మా ల్యాండ్ 193 ఉందండి. సో 324లో అది కంప్లీట్లీ ఎంక్రోచ్మెంట్ జరిగింది. మొత్తం చెరువు అనేది ఎంక్రోచ్మెంట్ జరిగింది, కొత్త చెరువు అనేది. యాక్చువల్లీ అది రిక్రియేషన్ జోన్ అండ్ అగ్రికల్చర్ జోన్గా ఉండేది. రాజశేఖర్ రెడ్డి టైంలో జీవో పాస్ చేయించుకొని దాన్ని కన్స్ట్రక్షన్ జోన్కి మార్పించుకున్నారు రాంభూపాల్ రెడ్డి అండ్ సిస్లా రమేష్. సో ఇతను ఒరిజినల్ ఓనర్ మహేష్ గౌడ్ గారు. కానీ ఇప్పుడు వీళ్ళ ల్యాండ్ కూడా మొత్తం కబ్జా చేశారు, చెరువు కబ్జా చేశారు, నాలాన్ కబ్జా చేశారు. విత్ ప్రూఫ్స్ నేను అవి రంగనాథ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. కొత్త చెరువు అనేది మొత్తం వచ్చేసి 7 ఎకరాల చిల్లర ఉంటుంది. అది 321 సర్వే నంబరు. మొత్తం దగ్గరికి తెచ్చాడు. తొవ్వలు వచ్చేటి మా ఊరు నుంచి వచ్చే తొవ్వ కూడా మొత్తం హెచ్ఎంటి కాలనీకి పోయే తొవ్వ ఉండే, మొత్తం బ్లాక్ చేశాడు. వచ్చి చూసి దాన్ని సర్వే ప్రకారం చేసి యథావిధిగా ఎట్లా ఉంటే అట్లా చేస్తానని అన్నాడు. ఒక 2-3 వారాలు పడుతుంది, లేకపోతే 1 మంత్ పడుతుంది. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని. మచ్చబల్లారం అనే విలేజ్లో ప్లాట్స్ కొనుక్కున్నాం. లేఅవుట్కి కొంచెం కింది భాగాన ఒక చిన్న కుంట ఉండేది. ఆ కుంట దాని ఏరియా 4 ఎకరాల 30 గుంటలు. ఆ స్పిల్వే మీద ఎంక్రోచ్మెంట్ వచ్చింది. ఒక దోబిఘాట్ క్రియేషన్ కోసం మరి ఎవరు చేశారు అది చేసి ఒక 1 ఎకర్ ల్యాండ్ చెరువులో కూడా కబ్జా చేయడం జరిగింది. దాంతో చెరువులోంచి నీళ్ళు బయటికి పోయే దారి లేక నీళ్లు మా ప్లాట్స్లోకి ఎంటర్ అయినాయి. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించి త్వరలోనే ఎన్ఆర్ఎస్సీ నుంచి శాటిలైట్ మ్యాప్లు హైడ్రాకు రాబోతున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. నల్గొండలో బీఆర్ఎస్ ధర్నాకి అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి 15,000 ఇవ్వాలనే డిమాండ్తో ఈ నెల 21న నల్గొండలోని మర్రిగూడ బైపాస్ నుంచి క్లాక్ టవర్ వరకు శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా ఎకరానికి 15,000 చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత 12,000 ఇస్తానని చెప్పిందని పేర్కొన్నారు. ధర్నా నిర్వహించకుండా పోలీసులు నిరోధించడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నారు. ఆ పిటిషన్పై జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. శాంతియుత ధర్నాకి అనుమతి ఇవ్వకుండా పోలీసులు నిరాకరించడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ నెల 24 నుంచి నల్గొండలో గ్రామ సభలు జరుగుతున్నాయని, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. పోలీసుల వివరణ తీసుకునేందుకు గడువు కోరగా న్యాయమూర్తి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. అనుమతి నిరాకరణపై వివరణ ఇవ్వాలని నల్గొండ పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల్ని విస్మరించి రాష్ట్రంలో పాలన సాగిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సర్కారుపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉందని నిజామాబాద్లో ఆయన విమర్శించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్ని మర్చిపోయి కాంగ్రెస్ నేతలు స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 1,000 కోట్ల అప్పులు తీసుకొస్తూ బీఆర్ఎస్ తోవలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీనే ఎదురులేని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్న ఏలేటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పూర్తి అవినీతిమయమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంకి గుర్తులేదు. పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా దూరంగా ఈరోజు స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆల్టర్నేటివ్ గా ఎదుగుతున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి జోష్ తోటి, ఇప్పుడున్నటువంటి శక్తితోటి ముందుకు వెళ్ళండి. రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కూడా మనం చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మనము గెలుస్తామన్న సంగతిని తెలియజేస్తా ఉన్నాను.
ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. లింగయ్య, ఎన్కౌంటర్ లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారో వివరాలేంటి? నిన్నటి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పులు మావోయిస్టులకు అదేవిధంగా భద్రతా బలగాలకు జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మరో 12 మంది అంటే నిన్న 2 మావోయిస్టులు మృతి చెందినట్టు ఇప్పటికే ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. తాజాగా ఉదయం స్విమ్మింగ్ కొనసాగుతుంది. ఆ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టుగా పోలీసులు కాసేపటి క్రితం ఛత్తీస్గఢ్ పోలీసులు ఒక పత్రిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ పత్రికా ప్రకటనలో దాదాపు 10 మంది మావోయిస్టులు మరో 10 మంది మృతదేహాలను కూడా తాము కనుగొన్నట్లు కూడా పోలీసులు ప్రకటించారు. అంటే దీంతో దాదాపు నిన్నటి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పులో మొత్తం 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా కూడా స్పష్టమవుతుంది. ఇది గరియాబంద్ జిల్లాలో ఈ ఎదురుకాల్పులకు ఘటనకు స్థావరంగా నిలిచింది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలు ప్రధానంగా దండకారణ్యాన్ని మొత్తం జల్లెడబడుతున్న ఆ పోలీసులు భద్రతా బలగాలకు ఇవాళ కూడా నిన్నటి నుంచి కూడా గరియాబంద్ జిల్లాలో జరిగిన మావోయిస్టులు తారసపడడం, భారీ ఎత్తున పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పోలీసు బలగాలతో స్థానికంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటు చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఎదురుకాల్పులు నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగి మళ్ళీ ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భారీ ఎదురుకాల్పులతో మొత్తం ఒక యుద్ధ వాతావరణాన్ని రణరంగాన్ని తలపించేలా దండకారణ్యంలో కాల్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో మొత్తం నిన్నటి నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా అక్కడ ఎక్కడైతే నౌపాడ జిల్లాలోని ఛత్తీస్గఢ్, ఒడిశా భద్రతా బలగాలు ఈ జాయింట్ ఆపరేషన్ జరిగినంది. ఈ జాయింట్ ఆపరేషన్ లోనే మొత్తం 12 మంది మావోయిస్టులు మృతదేహాలు లభ్యమైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ మావోయిస్టు మృతుల్లో మొత్తం 2 మహిళా మావోయిస్టులు కూడా కీలకమైన నేతలు కూడా ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో భారీగా నగదు, అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించిన డంపు కావచ్చు, ఇతర ఆయుధాలను భారీగా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ప్రధానమైన సుక్మా జిల్లా కావచ్చు, బీజాపూర్, అదేవిధంగా అబూజ్మడ్ ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితుల్లో ఒక్కొక్కటిగా దాదాపు ఈ 10 రోజుల్లోనే దాదాపు 30 నుంచి 40 మంది మావోయిస్టులను హతం చేశారు. ధన్యవాదాలు లింగయ్య.